వారి వార్షికోత్సవంలో భాగంగా ఆపద్ధర్మంలో కరోనా తర్వాత ఒక అవకాశాన్ని ఇచ్చారు కళాకారులందరికీ కూడా. అందులో అదృష్టం ఏంటంటే ఔత్సాహిక నటీమణైనటువంటి శ్రీమతి జి మణిప్రియ గారికి కూడా ఈ అవకాశం ఇచ్చారు. వారు పౌరాణికుల్లో చాలా పెద్ద నటీమణి, వేల నాటకాలు వేశారు. మీ అందరూ తెలుసు. మీ సహా నటీమణి ఆవిడ తొలిసారిగా చేస్తున్నది ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా చేస్తున్నట్టు ఆవిడకి అభినందనలు. ఆ అమ్మాయికి ఆ నటరాజు మంచి భవిష్యత్తుని ఇచ్చి నాలాంటి వాళ్ళని యాంకర్గా పెట్టుకుని ఆమె శక్తికి మెచ్చుకుంటూ ఆవిడ భావాలు 2 నిమిషాలు ప్రేక్షక మహాజీవులు తెలిసి కోరుతున్నాను. శ్రీమతి జి మణిప్రియ గారు, కార్యదర్శి గారు వచ్చి 2 మాటలు మీ సమాజం గురించి చెప్పని కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్న కళాకారులు పెద్దలందరికీ ఫస్ట్ కళావందనాలు. పెద్దలందరికీ నా పాదాభివందనాలు. మీ అందరి సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురువులు మాడుగుల కృష్ణమోహన్ గారు, అర్జునాసరావు గారు, కొట్ట వెంకటేశ్వరరావు గారు, అలాగే నన్ను దీవించే తండ్రులు జంగయ్య గౌడ్ గారికి, నాగేశ్వరరావు బాబాయ్ గారికి, పౌరాణికం మంచి ఆర్టిస్టులైన సుబ్బిశెట్టి, తిప్పటి క్యారెక్టర్ నంది అవార్డు తీసుకున్న నంది అవార్డు గ్రహీత రాము సార్కి, సత్తన్నకి, అందరికంటే మనందరికీ పెద్ద గురువు అయినటువంటి హనుమంతరావు శర్మ గారికి, అందరికీ కళాభి పాదాభివందనాలు నమస్కరిస్తున్నాను. మీరందరూ నాకు ఇలాగే సహకరించి నన్ను దీవించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మా గురువులు మాట్లాడాలని కోరుకుంటున్నాను. హనుమంతరావు శర్మ గారు. ఓకే. శ్రీ మహాగణాధిపతయే నమః, శారదాంబాయే నమః. ఇక్కడ ఈ రోజున ఈ సమావేశంలో ఈ వేదిక మీద ఒక ఘనమైనటువంటి 2 నాటికలు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే రాశి కాదు మనకు కావాల్సింది వాసి. అన్నం అంతా పెట్టి చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే దాని సంగతి తెలిసిపోతుంది అన్నట్టుగానే ఈ 2 నాటికల్లో నుంచి విశేషమైనటువంటి దృశ్యాలని ఇవాళ రంగరించి నటించడానికి సంసిద్ధురాలైనటువంటి ఈ అసోసియేషన్ అధినేత అయినటువంటి మనుశ్రీ గారు ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే వారికి అనుబంధంగా ఈ నాటికని రంగరించడానికి, రక్తి కట్టించడానికి దీనిలో ఉన్నటువంటి మహామోహులు ఇక్కడ వేయించేసి ఉన్నారు. వారు కూడా వారి హావభావాలతోటి, నర్తన విశేషాలతోటి ఆ 2 దృశ్యాలని కూడా, అంటే 2 నాటికల యొక్క విశేషమైన దృశ్యాలని కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఇది మొదటిదే చివరిదే అనేది కాదు. ప్రతి నటుడికి కూడా హావభావ ప్రకటనలో, నటనలో, అంటే ఒక డైలాగ్ని డెలివరీ చెప్పడంలో డిక్షన్, యాక్షన్ ఈ 2 కూడా చాలా విశేషంగా ఉంటాయి. అటువంటి వారే ఇక్కడ ఆసీనులై ఉన్నారు. వారికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటివి చాలా చాలా చేసి ఉంటారు. అటువంటి వాటిని ఇవాళ మనం ప్రప్రథమంగా చూసి ఉండొచ్చు. ఇదివరకునే చూసినటువంటి వాడు కూడా ఇక్కడ సభావేదికలో ఉండి ఉండొచ్చు. దీనికి, ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి దోహదంగా నిలబడిన అందరికీ కూడా, వారికి అండదండలు ఇస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా రక్తకన్నీరు నాగభూషణం బిరుదును తీసుకున్నటువంటి మాడుగుల కృష్ణమోహన్ గారు వీరికి వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి, ఈ ఉన్నటువంటి విషయాలకి సహాయ సహకారాలతోటి నిలబడ్డందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఆవిడ ఒక ఆడపిల్ల, ఒక ఆడావిడ అన్నీ తిరిగి చేయలేదు కనుక కృష్ణమోహన్ గారు కూడా వారికి అండగా నిలబడి చేశారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాటక రంగం అంటే ఒక విచిత్రమైనటువంటిది. దాంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఒక శీలం ఉండదు అనేటువంటిది మన ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అపవాదం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రంగాల నుంచి నిష్ణాతులైనటువంటి వారు, చక్కగా మంచి నేర్పరులు, చక్కని చిత్తశుద్ధి, నటనా కౌశలం కలిగినటువంటి వారు ఇక్కడ వేయించేశారు.
అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా మకుటాయమానంగా నిలబడేటువంటి కృష్ణమోహన్ గారు, వారు వచ్చారంటే వారితో పాటు వెనకాల వస్తున్నటువంటి వారు ఎవరు, ఎటువంటి వారు అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. అంతేగాక సత్య హరిశ్చంద్ర అనేటువంటి దాంట్లో విశేషం, చింతామణి అనే దాంట్లో రెండో విశేషం. సత్య హరిశ్చంద్రులో వాక్పరిపాలన కోసం నిలబడినటువంటి హరిశ్చంద్రుడు ఏ విధంగా నిలబడి ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆ సత్యానికి ఏ విధంగా నిలబడ్డాడో అది సత్య హరిశ్చంద్రులో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి నీతి వాక్యం. అంటే ఇక్కడ ఉన్నటువంటి నటీమణి కానీ, ఇక్కడ వారికి సహకరిస్తున్నటువంటి వారు కానీ, వారు నష్టపోతున్నప్పటికీ కూడా ఈ నటనా రంగంలో, నాటక రంగంలో నిలబడి ప్రేక్షకులకి సరైనటువంటి చక్కనైనటువంటి దృశ్యాన్ని వారు నటించి చూపించాలని వారు తహతహలాడుతున్నటువంటి వ్యక్తులు. సర్వం ధారపోసినా కానీ ఈ నటనా రంగంలోనే మేము నిలబడాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారే ఇక్కడ ఉన్న వారందరూ. అట్లాగే చింతామణి అంటే చాలా తక్కువ భావం కానీ, దాని మీద ఉన్నటువంటి తక్కువ ఆదరణ కానీ ఉంది. చింతామణి నాటకం అనగానే ఓహో అదే చింతామణి అని అంటారు. కానీ దాంట్లో ఎంత రసికత ఉన్నదో అంత నీతి వాక్యం ఉన్నది. చివరికి చింతామణి అంటుంది, ఆయన దగ్గర ఇంకా ఏముంది నేను దోచుకోవడానికి, పండగని, జన్మదినోత్సవాలని, వాటికని వీటికని అంతా దోచేశాను, ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు, నేను సన్యసించడం తప్పితే ఆయన దగ్గర దోచుకోవాల్సిన దగ్గర ఏం కనిపించట్లేదు ఒక మహావాక్యం, నీతి వాక్యాన్ని చెబుతుంది చివరికి. కనుక ఆ చింతామణి నాటకంలో ఉన్నటువంటి విశేషం ముందు ఉన్నది కాకుండా చివరిగా ఉండేటువంటి నీతి వాక్యం ఏదైతే ఉందో అందరూ స్వీకరించి చక్కగా ఒక నీతి నియమాలకి నిలబడుతూ వాటిని ఒక ధార్మిక పాత్ర నుండి, నీతి బోధ పాత్ర నుండి వాటిని మనం దృష్టిగా తీసుకుని దృష్టాంతంగా నిలబడి ఈ నాటకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనిస్తారని ప్రేక్షక మహాశయులకు ఇవాళ నేను మనపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇట్లాంటి నాటకాలు ఇంకా ఇంకా వేయాలని చిరంజీవి మనోశ్రీ గారికి, వారికి సహకరించాలని మడగల కృష్ణమోహన్ గారికి నేను వారిని ప్రార్థిస్తున్నాను. ఈ ఆచరణలో వారు ముందుకు వెళ్ళాలని, ఇంతటితోనే కాకుండా ఇక్కడి నుంచి విశేషమైనటువంటి రంగాల్లో కూడా వారు ప్రదర్శించి విశేషమైన గుర్తింపులు పొందాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ సభాయి విరమిస్తున్నాను. ఇంకా చాలా పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడాల్సిన విషయం ఉంది. నాటకం చూడాల్సిన పని కూడా ఉంది కనుక ఈ ఉపోద్ఘాతం అరేబియా ఘాతంగా కాకుండా బంగాళాఖాతంలాగా కాకుండా ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి ఉద్యుక్తులు గమ్మని వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాను. వాళ్ళు తయారై వస్తున్నారు, వేదిక మీదకి రంగరిస్తారు రంగాన్నంతా కూడా. థ్యాంక్ యూ. ఒక వ్యాఖ్యాతగా నన్ను పిలిచినందుకు, అలాగే పౌరోహిత్యం చేస్తారు, పెళ్లి కొడుకు చేస్తారని పౌరోహిత్యం చేసిన మా జంజాల గారు నన్ను అన్నారు ఒకసారి, కీర్తి జంజాల గారు పెళ్లి కొడుకు చేస్తారని చెప్పి పౌరోహిత్యం చేశారు. అలాగే నన్ను పెళ్లి కొడుకు చేస్తారు, పెళ్లి కొడుకు చేస్తానని పిలిచారు, ఇతనే పెళ్లి కొడుకు కూర్చున్నాడు. అలాగే దాన్ని రివర్స్గా చెప్పాను. నేను పెళ్లి కొడుకుగా పిలిచిన నన్ను మా మనుప్రియ నా శిష్యురాలనండి లేదా నా సహాయనటనండి మా గురువుగారు చాలా గొప్పవారు. నాటక రంగానికి ఏమాత్రం సంబంధం లేదు. నాటక రంగానికి సంబంధం లేకపోయినా పాపం గత 6 ఏళ్ళు బట్టి వారి రక్త మాంసాలు పిండేస్తున్నానేమో నేను. ఎక్కడైనా వస్తాడు మహానుభావుడు. ఆర్థికంగా కాదు సుమా, మానసికంగా, శారీరకంగా బెజవాడు వచ్చాడు, రాయమండ్రి వచ్చాడు, బేవరు వచ్చాడు. ఆయన అంటే నాకు వల్ల ఇచ్చినటువంటి మా బాల్య మిత్రులు, ఇప్పుడే కాదు ఎటువంటి ఆపద్ధర్మంలోనైనా సరే మా సత్యనారాయణ గారు నాకు సాయం చేస్తారు. సభలో చెప్పొచ్చో తెలియదో కానీ బాల్య మిత్రులు నాకు వారు. సత్యనారాయణ గారు, సత్యకుమారి గారు పేరు కూడా బాగుంది. వారికి పెద్దవాడిని విష్ణుపాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసా నమామి కోటి జన్మకృతం పాపం తత్ క్షిణే సతి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికేశ్వర నేత్రే మృగదేవి నారాయణ నమస్ దాతా పురస్తారు. మా గురువులు మాడుగుల కృష్ణమోహన్ శాస్త్రి గారు వ్యాఖ్యాతగా సహకరిస్తూ వాళ్ళ మిత్రులు ఎంవివి గారిని ఈ ప్రాంగణం ఇచ్చిన వారికి శుభాశీస్సులు చెప్తూ శుభం జరగాలని నన్ను ఆశీర్వదించి సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. పుష్పమాల సమర్పిస్తాను. ఇది 16వ వార్షికోత్సవం చేసేది. శ్రీ శారదా ఆర్ట్స్ 16వ వార్షికోత్సవం సందర్భంగా
తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వారి సౌజన్యంతో శ్రీ శారదా హాస్టల్ సొసైటీ నిర్వహిస్తున్న పద్మానగర్లో కార్యక్రమం సికింద్రాబాద్లో ఈ ప్రాంగణాన్ని మా బాల్య మిత్రులు అడిగినట్టు ఇచ్చారు. నన్ను వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. సరే గెస్ట్గా వచ్చినా వ్యాఖ్యాతగా వచ్చినా నేను దీని మీదే ఆధారపడ్డాను కాబట్టి నాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నారు శ్రీశ్రీ గారు. ఏది చేసినా ఆర్ట్ ఫామే. అన్నయ్యకి కూడా తెలుసు, నేను 23 జిల్లాల్లో నాటకాలు ఎన్నో ఆడాను, గురువులందరూ తెలుసు. కానీ నాకు ఏడుపు వస్తుంది. మా గురువు గారి దగ్గరికి వచ్చాక మంచి పొజిషన్లో ఉన్నాను. మా గురుబాతికి గురువు గారికి సదా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు వాడు ఆశీస్సులు దీవులు, అలాగే అమ్మ మీ దీవులు నాకు కావాలి. అలాగే బ్రహ్మ అన్నయ్య, జంగయ్య గౌడ అంకులు, రాము సారు, లాస్ట్గా బాబాయ్ గారు, మా గురుకులు పెద్దలు అందరి దీవులు నాకు కావాలని కోరుకుంటాను. మా గురుమాత నాకు ఈరోజు దీవులు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అర్జున సారు, గురువే, కొట్టాను సార్, వాళ్ళందరి దీవులు నాకు ఉన్నాయి. నాకు మాట్లాడడం కూడా రావట్లేదు. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత సర్వంగా సుందరంగా ఏర్పాటు చేసి అవకాశం కల్పించి ఇలాంటి వేదిక ఇచ్చిన శ్రీ ఎంవివి సత్యనారాయణ గారికి, శ్రీ సత్యకుమార్ గారికి, అలాగే పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారికి ఈ కార్యక్రమం వెనుదలనుకోండి మా కళాకారులందరికీ ఇతోదికంగా వారికి తోచిన సాయం ఆర్థికంగా సాధిస్తూ అనేక సంస్థలకి అమ్మతోడు నాటక రంగానికి ఆయనకి నాకు సంబంధం లేదు. నా ప్రయాణంలో వీరంతా భాగస్వాములు. 16వ వార్షికోత్సవంలో భాగంగా చింతామణి నాటిక మరియు సత్యహరిశ్చంద్ర కాట్సీని ప్రారంభిస్తున్నాం. ప్రార్థనా గీతాన్ని ఏపీ మైత్రి గారిని ఆలపించాల్సిగా కోరుతున్నాం. యా కుందేందు తుషారహార తవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापा వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ కార్యక్రమం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, దాత దేవో భవ. ఆహా, ఏదో సాంప్రదాయం అంది. ప్రకృతి చాలా బాగుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఏదైనా నాట్యం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బయలులాగా నాట్యం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవును, మన మాతగి కన్య ఉంది కదా, కుమారి మాతగి కన్య ఏంటి రావు? తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? నీ నాట్య ప్రదర్శన చూడవాలండి నా మది కోరుతున్నది. అందుకే నేను మాతకి రా అంటుంది. ఆవేశపూరితంగా నా సంభాషణ వినకుండానే నువ్వు ఆలపించింది కదా. తమరాజ్ఞ తండ్రి. తప్పకుండా ఆశీర్వచన ప్రారంభింపుడి. అలాగే తండ్రి. నడకలో కొదమ సింహపు అడుగులున్న మనగాడా, మేనిలో పసిడి వండిలా మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ. రా రాజా రా, రారా కౌగిలి చేరా, రా
సహచరుడు, నా నాటకాలు వేలాది నాటకాలు వేసినటువంటి నా మిత్రుడు జంగయ్య గౌడు గారు ఈ నాటికలో కూడా, పౌరాణిక నాటికలో కూడా మాతో సహకరిస్తూ మా శారదా అసోసియేషన్ వారికి, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఇచ్చిన కార్యక్రమంలో కూడాను మేము ఎక్కడికి రమ్మంటే ఇక్కడికి వచ్చి సిన్సియర్గా నటిస్తున్న జగయ్య గౌడ్ గారికి నా కృతజ్ఞతలు. ఈ శ్మశాన వాటికలో ఎక్కడ చూసినా పిశాచాల ఆహాకారాలు, రోదనలు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే. ఇచ్చోటనే రాజ్యమేలు రాజేంద్రుని అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల చౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే. ఇది పిశాచులతో నటాలేక్షుండు గజ్జ కదిలించి ఆడు రంగస్థలము. ఇది మరణ దూత తీక్షము నవని పాలించు భస్మ సింహాసనము, భస్మ సింహాసనము, భస్మ సింహాసనము. బావగారు బాగున్నారా? అన్నానమ్మా. ఇక నీకోసం ఇచ్చిన వాళ్ళు ఏమంటాం? తమ్ముడు నాశనం అయిపోతామేమ్మా మనం అంటే. తమ్ముడు ఏమిటి? తమ్ముడు ఆ వరుసలు మనకు పనికిరావమ్మా. నీకోసం వచ్చిన వాళ్ళని హలో ఎలా ఉన్నారు అట్లా పలకరించాలి. నాశనం అయిపోవాలి వాడు. అమ్మా వయసులో నువ్వు చాలా సంపాదించావు కదే, ఆస్తి అంతా ఏం చేసావమ్మా? ఇక ఏం చెప్పనమ్మా. అదిగో అది అది ఒక్కటి మాత్రమే నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడే ఒక పిసిని కొట్టుముండా కొడుకు నాకు దాపురమైనాడమ్మా. ఆడు వంకాయల వెంకటరామయ్యని వచ్చేటప్పుడు దొంగ ముండాకుడికి ఇంత పెద్ద మూట తీసుకుని వచ్చాడమ్మా. మొదలు కట్టుకొచ్చాడు మూట. ధనం అనుకున్నా నేను. ఆ మూట తిప్పించడానికి నానా అవస్థలు పడి చాలా కాలం తర్వాత వాడికి బాగా తాగించేసి, ఎలా తాగించానంటే ఇలా తల వంచితే ముక్కులోంచి బయటకు వచ్చేసి అంత తాగించేసాను. అయ్యో చచ్చిపోడు, పడిపోతాడు అంతే. ఆయన పడగొట్టేసేసి ఆ మూట విప్పి చూశానమ్మా. ఏముంది అది డబ్బు కాదు, డబ్బు మూట. దొంగ చచ్చినాడు ఆడు, వదిలిపోయాడు దొంగ చచ్చినాడు వాడు. సరే కానీ ఇంకా ఏమిటమ్మా? సుబ్బిశెట్టి బాగా వచ్చారే, తీసుకురమ్మా. ఎవరండి? దయచేయండి బాబు. ఎవరు వస్తూనే దారిలో పోట్లాడుతూ వస్తున్నారు. రిక్షావాళ్ళు తప్ప. రిక్షావాడా? ఆయన వాడు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా సిద్ధం ఇంటికి వెళ్తారా? 10 రూపాయలు చెప్పాడు తప్ప ఇక్కడ వచ్చిన తర్వాత 20 రూపాయలు అడుగుతున్నా. బాబు 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 కోపడకండి బాబు, మీకు కోపం అంతా బాగుండదు. 10 రూపాయల కోసం మాట్లాడి ఇక్కడ వచ్చి 20 అడుగుతున్నాడు. ఏనాయన 10 రూపాయలు ఇవ్వడానికి మీరు ఎలాగో సాహసించారు కదా, ఇంకొక 10 వాడి మొహాలు పడేస్తే ఏం పోతుంది బాబు? ఇదేం పోతుంది? పాడేస్తే పోదు. ఏం పోతుందండి? డబ్బు అంటే ఇంత లక్షలు లేదు కనుకనే సత్యం ముందు సండాలు అడుక్కుంటారు మీరు.
నిజమే ఆయన మేము చచ్చేనాడు చందాలు ఎత్తుతారు, మీరు చచ్చేనాడు మిమ్మల్ని ఏ కొట్ల సాగులో పెట్టి ఇంత రాగి బంగారం కడిగి మీ గొంతులో పోస్తే కానీ ఎక్కడో గుటుక్కునే పోదు మీ ప్రాణం. సరేగా తప్ప చెప్పండి. ఇల్లు పేషెంట్గా కట్టావు ఏమిటి ఏదో కట్టాము ఆయన. ఈ గది ఎవరిది ఇది ఆ వెనకది అది నాకది మీ కదా ఏంటంటే పూజ పెట్టేస్తుందా ఉండదా నాయన. పూర్వం వాడుకునే రోజుల్లో అయితే వారానికి నాడు కడిగించటం, నెలకొనాడు దులిపించడం చేసేదాన్ని. ఇప్పుడు వాడే అవసరం లేదు, కడిగే అవసరం లేదు, దులిపే అవసరం లేదు, పూజ పట్టిపోయింది. అయితే నీకు కడిగేవాడు పూజ దులిపేవాడు కూడా ఎవరు లేదన్నమాట. ఎవరు లేరండి. మా ఇంట్లో ఇద్దరు గుమస్తాలు పంపిస్తాను, చక్కగా ఒక రోజంతా నీ దగ్గర పెట్టుకొని మొత్తం దులిపించుకో పూజు. సరేలే బాబు పంపిస్తాండి. అలాగే డబ్బులు ఏమన్నా అడుగుతారా? ఏమీ లేదు తప్ప నా మనుషులు పంపిస్తాను. సరే గాని ఈ గది ఎవరిది? ఆగతే మా పెద్ద అమ్మాయి చింతామణి. చింతామణి బాబు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లోపల చల్లగా ఉంది. అవునండి దేవుడండి ఎయిర్ కండిషన్ పెట్టించాంగా. ఏసీ పెట్టించావు అనమాట. అవునండి. ఆ ఒక్క గదికే పెట్టించావా ఇల్లందరికీ పెట్టించావా? ఇదిగో కొత్తగా అల్లుడి గారు మీరు వచ్చారు కదా, మీరు దయతరిస్తే మొత్తం ఇల్లంతా పెట్టిస్తాను. నీకు ఏసీ పెట్టించి మేము గోసి పెట్టుకొని పోతాం. ఎందుకండి సరేగా తప్ప లోపల సంగీతం ఆనందిపిస్తుంది ఏంటి? ఈ మా హార్మోనియం మాస్టర్ వచ్చారండి. ఆయన మంచి విద్వాంసులు. అమ్మాయి వారి దగ్గర సంగీతం సాధన చేస్తుంది. ఏం పేరు? ఆయన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు పర్వాలేదు, పింగళింగ్ మంచి చక్కగా వాయిస్తాడు. ఈ డోలకు బ్రహ్మ ఉన్నాడు చూసావు, వాడి దగ్గర పెట్టావా తప్పుడు 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 మూత పగిలి చేతికి వస్తుంది. ఎలా వాయిస్తారో తెలియదు. చంద్రబాబు చక్కగా వాయిస్తాడు. సరిగా చెప్పండి. మరి ఈ గది ఎవరిది? ఈ గది మా చిన్నమ్మాయి చిత్రగడండి. ఏం చిత్రది? చిత్ర చిన్నదే కానీ గుడారం పెద్దదే తప్ప ఉంటుందండి నాయన. చిత్ర కదూ చిత్ర విచిత్రంగా ఉండాలని ఇలా ముందేమో ఇలా ఉండేట్టు లోపల పోయే కొద్ది వెడల్పై చేయించాను. అలా పెట్టించావు అనమాట. సరిగా ఇంజిన్ మంచి స్పీడ్ మీద వచ్చింది. ఇంజిన్ చల్లబడిందా మళ్ళీ 3 రోజుల దాకా ఇంజిన్ స్పీడ్ అవుతావు. ఒకసారి అమ్మాయి బాబు పిలుస్తానండి, పిలుస్తాను. మీరు కంగారు పడకండి బాబు. ఎవరైనా రాని ఎంత ఇంకా ఏం చెప్పేసావా? అదేమిటమ్మా పిచ్చి పిల్ల. ఆయన నల్లగా ఉంటే మనకి, ఎర్రగా ఉంటే మనకి. ఆయన ఏమన్నా ఆ రంగు ఏమన్నా రంగ నుంచి లోపల పుచ్చుకుంటాం. అంతేనా తప్ప రంగు ఏమన్నా పూసుకుంటామా? లేదు అమ్మాయి అంటే తప్ప అమ్మాయి తప్ప రంగు కాదు తప్ప నలుపు గురించి అమ్మాయికి బాగా చెప్పాలి. ఎందుకు తెలుసా? కామధేను నలుపు, కంటి నలుపు, ఆదిశేషుడు నలుపు, అంశ నలుపు. ఇన్ని అంశం ఇన్ని నలుపుల మధ్య నాదంత నలుపు. ఇది అమ్మాయికి తెలుపు, మా ఇద్దరిని కలుపు, ఇంకేసే తలుపు. 6 నెలలు తిరగక ముందు పుట్టిస్తాను నీ అమ్మాయికి తీపిస్తానే పులుపు. నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు, నాది నలుపు. బాబు ఉండండి నాయన, ఇప్పుడు నాకంత ఓపిక లేదు. తడారిపోయింది ముండకి. బాబు గారు ఆరంభంలో అంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఇక పోను పోను మీ అభివృద్ధిని తిలకించాల్సి సుబ్బిశెట్టి కాదు, సుబ్బిశెట్టి కాదు అని ఒకే రీతిన పొలం నుంచి తిరుగుతాన్ని ఇవ్వాలి. సుబ్బిశెట్టి కాదు అయ్యా టీ కట్టు ఇస్పెట్టు ఆసులాగా వచ్చి పడ్డారు, ముక్కబడ్డట్టు. ఇస్పెట్ ఆసుగా తప్ప రెడీ క్యాష్. నాకాసులు రాయుడు, నాకాసులు రాయుడు, నాకాసులు రాయుడు. బాబు ఏం చెప్పమంటారు నాయన, ఏం చెప్పమంటారు? ఏదో చెప్పు, డబ్బులు కొంచెం ఏదో చెప్తారు కదా మీరు. మొన్న మేజువాడి కచేరీలో మిమ్మల్ని చూచిందట. ఎక్కడ ముందు నుంచా నుంచా? అదేమిటండి మీ ముందు మేము చక్కగా భరతనాట్యం చేస్తూ ఉంటే మీ ముందు భాగమే మేము చూస్తాం కానీ మీ వెనక మేము ఎందుకు తగలాడుతాం నాయన? తప్ప ఏమీ లేదు. వెనక నుంచి మేము అందరం ఒకేలా ఉంటాం. పాటికోవడం చూసినట్టు లేదు నాయన, మీ మీద ఒట్టు మిమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టు పెద్ద ఉండను పెడేళ్ళని అబద్ధం
మిమ్మల్ని చూసింది మా చింతామణి అమ్మాయి. అక్కడి నుంచి అమ్మాయిలా లేదండి. ఒకటి జ్వరము, ఒకటి కలవరింతులు, ఒకటా శవనం అందం కదా, అక్కడ వచ్చింది అందం. ఆ అందాన్ని చూసి మార్చిపోయి ఉంటది. ఒకసారి మార్చలు చూపించబోయావు. ఏం అక్కర్లేదండి, ఎందుకు మీరు వచ్చేసారు మనం చూస్తే తగ్గిపోతుంది. బాబు అంటే అది ఎలాగా మన దగ్గర సిగ్గుమాలింది ఏమన్నా ఉందా? సిగ్గుమాలిందంటే చుట్ట ముక్క ఏమిటండి? ఐఎమ్ గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్. చుట్టంలో పెట్టి బీటి ముక్కలు దాచినాయి. డబ్బిస్తాను తప్ప డబ్బిస్తాను ముందుకు. ఓకే నాయనా, నీ రత్నాల చేతికుండా రాగి డబ్బు పుచ్చుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఏదబ్బా ఎక్కడ పెట్టాను? జమీందారులు కదా, ఎప్పుడు అందులో దోస్తామో తెలియదే. అన్ని జేబులే. అది మీ భాగ్యం. ఏం బాబు 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 ఏమిటి అలా తీసుకుంటున్నారు బాబు? మధ్యలో గాడుంటే నువ్వు రెండేమో చూసుకుంటా. అయ్యో అలా అనుకున్నాను. రెండు కాదు లట్టప్ప, ఒకటే. ఇందా బాబు 7 రూపాయలు ఓ పావుల చిత్తరిచ్చి 7 శనక్కాయలు కొట్టుకొని గుమ్మంగడ కూర్చొని తింటూ ఉండము. శెట్టి గారు వచ్చారా అని ఎవరన్నా అడిగితే లేదు 2020 మ్యాచ్ ఆడడానికి వెళ్ళాడని చెప్పమా. మీరు అది కూడా అడగగానే చక్కగా తెల్లటి రూపాయి తీసి చేతికి ఇచ్చారు. బాబు అయ్యా దజ్జి అంటే అలా ఉండాలి బాబు, దజ్జి అంటే అలా ఉండాలి నాయన. మా పిల్ల ఏమన్నా ఇది జీడిపప్పు, ఇదేది వేరుశనగ పప్పు తినదు నాయన. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఆకులు, ఫటాఫట్. ఇంకా మన ఇండియాకి రాలేదు కానీ సరే అదో రకం పప్పు అండి. అంతేనంట. సరే ఏదంత కావాలో చెప్పు, రాసుకుంటాను. ఎంతో మాకు మాత్రం ఎందుకు నాయన, ఓ బస్తా జీడిపప్పు పంపించండి. ఏనా ఎంతండి? ఓ బస్తా జీడిపప్పు పంపించండి, ఆ బస్తా బాదం పప్పు కూడా పంపించండి, ఓ కట్ట పంచదార కూడా పంపించండి. ఇంకా రాసుకోవడం ఎందుకే? బస్తాలు అడుగుతున్నావు కానీ ఇది బస్తా జీడిపప్ప, ఆ బస్తా బాదం పప్ప, 2 బస్తాలు పంచదార. ఏమిటి మేము తినేస్తామని ఆయన మీ బొట్టు పప్పు వారు ఎవరిలో వస్తే మర్యాదలు చేయడానికి కూడా ఎందులో వేసుకోవచ్చు ఉండాలి కానీ పక్కలేదే. ఒక పావు కేజీ అయితే ఇంకందరికీ సరిపోద్ది. దగ్గర పప్పు బస్తాలు కావాలంట. ఇంటికి మీ ఇంటికి వచ్చినోడు తిరుపతి పోయి వచ్చినోడికి ఏం తేడా ఉండదు. మరి ఈ పార్టీ బ్రహ్మవేత్తలు అంతా కూడా ఎంత సమర్పిస్తే ఎలా కలిగింది మాకు? అంతేనే రత్తప్ప, వచ్చినోడు కల్లా గుండు కొట్టి సంపాదించిందేగా. సరే రత్తప్ప చెప్పండి. 3 పోయిందంటే మళ్ళీ 3 రోజులు అక్కడ 3 రాదు. ఒక్కసారి అమ్మాయిని వీళ్ళు అమ్మా చిత్ర ఇలా రారాదుకే. లత్తప్ప అనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కలిగే నింగే చిటికైంది, చిటికై చిటపడ పాట చిటపడ పాట రాచిలక నువ్వే కావాలి. ఏం గుర్తులు గుర్చి లత్తప్ప కొత్త సగం దిగిపోయి అమ్మ పడి మాడ అయినా చింతామణి మనకి తినిపించు. చింతా పిల్ల కొట్టుకొచ్చింది, ఏం తగులు తగిలేదే. ఏమనుకున్నారు? అవునే చిత్రా, బావా ఇంత గట్టిగా వచ్చి తగిలో కింద పడి ఒళ్ళు ఎవరు సరే. బావా మా అమ్మ లోపల నుంచి తోసింది బావగారు. అమ్మ తోస్తే నా మీద పడ్డావా? అవును బావా. మరి నీ తోస్తాను, అమ్మ మీద పడతా, అమ్మ తోస్తే నీ మీద పడతా బావా. అంటే 24 గంటలు ఎవడో తోక్కునే ఉన్నారన్నమాట. అమ్మా ఏమయ్యా మాటలు షావుకారు? సరే కానీ రత్తప్ప నేను పిలిచి చెప్తామని ఇది వచ్చింది, అయినా పిట్ట కోతకొచ్చింది. చెప్పరా ఒకసారి వాకింగ్ చేయలే, ఈ వాకింగ్ ఎలా ఉందో చూడాలి. బావగారు చూపించమ్మా. నేను మా అమ్మ చూపించిన హంస నడక నడుస్తా. అక్క
త్వరగా ఆలోచించుకోండి ఆమె బాగా వచ్చారు. ఏంటి అమ్మ చూపించిందనక? అవును బాగా. ఇది అమ్మ చూపించిన అంశంలో కాదు, లింగిలన్నీ లంగడ సాగి అట్టగాదే. ఏదో ఒకసారి మీరు నడిపించండి. చాలా నేను కాదు కానీ ఒకసారి ఉన్నాడు ఏం స్టైల్ చూపిస్తా స్టైల్గా. అమ్మా మనకి మన వంశమే అన్ని స్టైల్ తెలిసిన వంశం. బావగారికి ఏం తెలియదు. బాగా బావా, చూపిస్తా చూడు బావా. చూపి. ఓహో రత్తప్ప, నీ చెప్తాను చాలా సీన్లు ఉన్నాయి రత్తప్ప. ఈ సినిమా స్టార్ అవుద్ది, చింతామణి మించిపోద్ది. అవునే చిత్ర, బావా అమ్మ అక్క గుడికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను బావా? ఏ శనకాలు కొట్టుకొని తింటూ కూర్చుంటాను. నువ్వు అట్లా చేయకూడదు, నీకు ఉన్న టాలెంట్కి. మరి ఏం చేద్దాం బావా? కళ్ళంతా మల్లెపూలు పెట్టుకొని ఇదో పెట్టుకున్నాగా. చక్కగా గుమ్మం కాడ కూర్చొని కూర్చొని వచ్చేపోయే కుర్రోళ్ళకి వచ్చేసరికి కుర్రోళ్ళకి ఇగో ఎట్ట కని కొట్టి రాబోయి మా ఇంటికి ఆ దెబ్బకి జేబులో చేతిలో పెట్టుకుంటాడు. పెట్టుకుని అటు ఇటు చూస్తాడు. వస్తాను మీ ఇంటికి పిల్ల, వస్తాను మీ ఇంటికి అని జేబులన్నీ సమర్పించుకొని డాక్టర్ సంబంధం దగ్గరికి పోతాడు. మీ అమ్మ పెట్టుకున్నాడా? అమ్మా, చూడవే, బావగారు ఏమంటున్నారు? ఏం లేదు ఏమంటున్నారు? ఏం లేదు మా అక్క చెప్తాను బావగారు, నేను మా అక్క చెప్తాను. నీ చిత్ర భయపడుతూనే ఉంది కానీ భయంకర కోడి పసాల్లో గుడ్డి పెట్టిందని దీని భయం వల్ల పైకి. అవును చిత్ర, బావా మీ అమ్మ ఏమో తుమ్మ చెక్క. ఇగో బావా, అది నాకు నచ్చదు బావా. ఇగో మీ అమ్మ తుమ్మ చెక్క అయితే బావా సరే చిత్ర, ఒక్కసారి అక్కడే గిరికి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రథప్ప, పిల్లలు ఇక్కడే చూసుకో. ఒకసారి చింతామణి చూసేస్తాను. మీరు ఒంటరిగా వేస్తున్నారా? నేను వస్తాను బావా. ఒంటరిగా వస్తావా? ఏదైనా జరగకూడదు జరుగుతుంది. ఇంకేం చూస్తావే? బావగారు, మీరు ఏం చేస్తుంది? మా అమ్మ నన్ను చూసి నేర్చుకోమంది బావగారు. అక్క బావ ఏం చేస్తున్నారు అది చూసి నేర్చుకోమందా? అవును బావగారు. మీ అమ్మ బొక్కల్లో చూసేది నేను లేట్గా చూసేమంది అనమాట. ఓ శరీర బాబా చూడడానికి ఏమన్నా మహాభారతం రామాయణమే, రామరాముల యుద్ధం, రెండు ఖడ్గముఖాల పోరాటం. అది చూడడానికి నీకు ఎందుకంటే ఆరాటం. నువ్వు చిన్నపిల్లలు నువ్వు చూడలేవు. వెళ్ళిపో. నేను పెద్ద పిల్లని, నేను వస్తాను. అంతేనా? లక్కప్ప, బాబు ఫస్ట్ చిత్ర, తర్వాత చింతామణి, థర్డ్ బావా, నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా బావా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది. బావా బావా ఓ బావా, నా అందమైన బావా, దయలేదా కథైన ఈ చిత్ర ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. లక్కప్ప, బాబు బావా, ఆగు. ఇది మామూలు ప్రేమ కాదు లక్కప్ప. బావా, నేను నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకుని పడి ఉన్నా. కానీ పాపలే పెట్టుకుని చూడా, చూడకుండానే నేను ఉండలేనుగా. బావా బావా ఓ బావా, నా అందమైన బావా, దయలేదా కాస్తైనా ఈ చిత్ర ప్రేమ లక్కప్ప, ఇది ఏం పెట్టి చూస్తున్నావు? 4 గెలుతులు వేసే వరకు దీనికి రొప్పి వస్తుంది. ఇలా రొప్పితే గదిలో ఇదేమిటి బాగా చిన్న పిల్లగానే ఆయన, చిన్న పిల్లగానే. లక్కప్ప, ఇగో దీనికి తిండి తగ్గించు, ఎక్సర్సైజ్ పెంచు, నీకు బాగా పని వస్తుంది. చిత్ర, నిన్ను ఈ మధ్యన రాజమౌళి గారి సినిమా తీద్దాం అనుకున్నాను నాతో.
ఏంటి ఇంటర్నేషనల్ గా శ్రీకృష్ణుడు పరమాత్మకి డాక్టర్ కోసం వెతుకుతున్నారంటే దానికి మా గుమ్మడి గోపాలకృష్ణ గారు రికమెండేషన్ చేసి కృష్ణుడికి ఎవరైతే బాగుంటారో అని ఆలోచిస్తే సాంఘిక గారికి మా శెట్టి ఉన్నాడు శెట్టి శెట్టి బ్రహ్మాండంగా ఉంటాడు అని నా పేరు రికమెండేషన్ చేశారు చిత్ర. ఏంటని వెళ్ళాను ముందు నన్ను అదే చెప్తున్నానే చిత్ర గదిలో తీసుకెళ్లి వాయిస్ టెస్టింగ్ కోసం ఒక పద్యం పాటించారు. శంకు పద్యం పాడారు తప్ప చెడియో చల్లకో తమరు చేసిన ఎక్కులు ఇలా పాడారు తప్ప అంటే మెడపట్టుకుని ఉత్తుపోను మెడపట్టుకు ఎట్టేసాడు. తెలియదా చిత్ర తప్ప బాగు మధ్యలో ప్రతివాడు డ్రామా పద్యాలు అయ్యే పాడతాడు. అందుకే డ్రామా చూడటం మానేశారు తప్ప ప్రతివాడు పద్యం పట్టుకోవడం ఇదే పడిన తప్ప. అది సరేగా చిత్ర నీకు ఎలాగైనా నా రికమెండేషన్ మీద ఏంటి రాజమౌళి గారికి పరిచయం చేయించి నిన్ను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ చేస్తానే. నీ భంగిములు మామూలు భంగిములా ఇంటర్నేషనల్ భంగిములే చిత్ర. సరే కానీ తప్ప వచ్చిన ఆనందం ఎక్కడ తీరిపోతుంది. ఈ చిత్రతో జంతులేసి వేసి నా కాళ్ళు ఉంచుతున్నాయి. ఒక్కసారి చింతామని పిలువు లేదే చిత్ర ఇది బాయి ఎంత తగ్గితే అంత వచ్చుద్ది కానీ అక్కలేదుగా. అయితే అక్కలేంది ఉత్సాహం రాదు. సరే కానీ ఆ రండ్రలో ఒక పాట పాడే బావా గాలు తెంచుకొని డబ్బులు ఏంటి ఇయ్యో కానీ సరిసాలు మాత్రం ఆడతావు. సరే కానీ చెమ్మడుకోను గాజు తెచ్చుకోండి డబ్బులు అంట చిత్ర. మరి అల్లదల్లగా ఒక పాట పాడవే. సరే బావగారు. భలే కుర్రవాడా హుషారైన వాడా ఇవాళి చూడలలోనా సోలిపోయాను. భలే కుర్రవాడ విషారైన వాడ అది సరే కానీ చింతామణి పిలువు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని పూస్తాయి వస్తాను. బావా ఏంటి బావా అమ్మా భలే కుర్ర మామా విషారైన మామా ఇవాళి చూపులలోనా నే సోలిపోయాను. మామా బంగారు బొంగరాలు పట్టు వస్త్రాలు ధరించుకొని శివుడికి అట్లు అమ్ముకునే కాడికి వచ్చింది. 2 రోజుల క్రితం అట్లు పుల్లగా గబ్బు వాసన వస్తున్నాయి. ఫ్రెష్ అట్లు అమ్మా ఫ్రెష్ అట్లు ఇప్పుడే చేసినట్లు ఇప్పుడే చేసినాయి అమ్మా.
చింతామనట్టు తీయగా ఉంటుంది, చిత్రట్టు ఒకరొకరుగా ఉంటుంది, శ్రీగారట్టు ఈ అమ్మగడు మన కారం కారంగా పుల్లగా గమ్ము గమ్ము వచ్చింది. ఏం చేస్తాం, అట్లో ఇట్లు ఏ స్థితిలో ఉండేవాడిని. పంతులు గారు ఆ భవానీ శంకర్ నీళ్ళు బుద్ధులు పోసుకుంటున్నారట. నేను అట్లు అమ్ముకుంటున్నాను కానీ వాడైతే నీళ్ళ బిందులు పోసుకుంటున్నాను. శాస్త్రి గారితో ఏం చేయగలడు? అంతేనే పక్క బళ్ళాసులు పట్టు పంచులు తెచ్చిస్తున్నా శాస్త్రి గారు చివరికి నీళ్ళ బిందులు పోసుకుంటున్నాడు. అట్లు అట్లు ఎవరు బావగారు ఎవరు? చిత్ర మొగుడు మంత్రులు పిల్ల పాప లేకుండా కలగాలు మంత్రులు బట్టలు కొట్టున్నప్పుడు బాబా అన్నారు, తల కొరికారు. అక్క పని వచ్చాక దగ్గరికి వచ్చింది. ఏంటి చిత్ర? బావగారు శ్రీకృష్ణ భగవానుడు మా అక్కకి కలలో కనిపించి చింతామణి శ్రీకృష్ణ పరమాత్మ మీ అక్క కనిపించాడా? కలలో కనిపించి మగాదా కనిపించాడా? మొత్తం దర్శనం ఇచ్చాడా? మొత్తం దర్శనం ఇచ్చారు. కనిపించి కనిపించి సానుభూతి మానేసి సన్యాసం తీసుకోమన్నారు. సన్యాసం దగ్గరే ఉంటుంది కొబ్బరి బీజు కొట్టం. సరే కానీ మీ అమ్మ ఏం చేస్తుంది? బావగారు సొమ్మంతా పోయిందని మా అమ్మకి మా అమ్మ పిచ్చెక్కింది బావగారు. అమ్మ కూడా మాట నాశనం అయిపోయింది. అప్పులో వస్తుంటాను ఎట్లా చూసేదనుకున్నావు, రంబలా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు లంబాడి దెయ్యంలో ఉంటుంది. సరే కానీ అక్క కూడా పట్టింది తెప్పించి. లేదు బావగారు, మా అక్క సన్యాసిలో కలిసి. సరే ఇప్పుడు ఇంతకీ నువ్వేం చెప్తావని వచ్చావు? ఈ సంగతి ఏంటి? నాకేంటి బావగారు, మా అక్క నా పేరు మీద 10 లక్షలు బ్యాంకులో వేసింది. బావగారు నాకు 5 లక్షలు, నన్ను చేసుకున్న వాడికి 5 లక్షలు. చిత్ర ఎంత మళ్ళీ సంఖ్యించాలి చెప్పు. ఎంత బావగారు నాకు 5 లక్షలు, నన్ను చేసుకున్న వాడికి 5 లక్షలు. అంటే 10 లక్షలు వేసిందని మా చిత్ర. ఇప్పుడు మరి నన్ను చేసుకుంటావా? కరిమానికి నేను చేసుకుంటే నన్ను కూడా రేపు ఏ సాని పంపలకి వెళ్ళి ఉన్నది అట్ల పిల్లం కూడా వేసేసి నన్ను అట్లో 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 మీ ఇంట్లోకి చెట్టాను నాకు అప్పుల పొలం చేసుకొచ్చింది. పిచ్చిదానా శ్రీకృష్ణుడి చేతిలో చక్కెర పెట్టాడు, మా ఆదివాసి చేతిలో అట్ల పని అటువంటిది. పిచ్చిదానా నన్ను చేసుకున్నావు అనుకో, నాకన్నా చూపెట్టేవాడు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో లేదే. పెళ్లి చేసుకోవా? అవును, ఇది ఇప్పుడు చేసుకోదండి, చివరికి మొదట్లోనూ ఒట్లోనూ చేసుకుంటుంది ఇది. సరే కానీ చిత్ర అక్కడ ఒకసారి తీసుకొస్తావా? ఏం చెప్పుకున్నా అట్టు అమ్ముకునే పరిస్థితుల్లో నాకేమన్నా ఇచ్చుద్దేమో అని చెప్తాను బావా. నేను ఎవరు చేసుకుంటాను చెప్పనా? చక్కగా ఎర్రగా బొద్దుగా మీసాలుండి హీరో లాగా ఉండేవాడిని. ఎలాంటి వాడిని చేసుకుంటానంటే అక్కినేని నాగార్జున లాగా ఉండేవాడిని. అయితే వాడిని చేసుకుంటా 6 feet ఉండాలన్నమాట. నచ్చదన్నమాట. నచ్చదు. ఓ శరీరం బాబు ఈ మధ్యన అటు ఇటు కారణం కూడా మీసాలు గడ్డం పొట్టు దాకా వచ్చి ఉంటుంది. పిచ్చిదానా? సరే బావగారు, మా అక్క మీకు ఒక విషయం చెప్పి రమ్మన్నది. ఏంటో చెప్పు చెప్పు. అదేంటంటే మీరు వేశ్యా గృహాల ద్వారా పొందిన అనుభవాలను దేశమంతటా ప్రచారం చేసి వస్తే మీ దగ్గర ఎంత సొమ్ము తీసుకుందో మా అక్క అందులో సగం మీకు ఇచ్చేస్తానన్నది బావగారు. అబ్బా సరే చిత్ర, దేశం ప్రశ్నించి రావాలి. వేసిన వాళ్ళు వచ్చే రాష్ట్రాలు అలాగే చిత్రం. నువ్వు వెళ్ళి మొగుడు మొత్తులు లేకుండా కలకాలం వస్తుంది. నాయన చూశారు కదా వేసి ఇంకొచ్చింది పరిస్థితి. ఆయన ఆ రోజుల్లో కనీసం పెన్షన్ ఇండిషన్లా ఉంది బాబు. ఇప్పుడు డైరెక్ట్ ఏడ్చే ఎంత రంబల వంటి పిల్లలు పెట్టుకొని సాలి సంపద చేస్తే ఇట్లాగే ఉంటుందని. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్న ఆయన ఆ రోజుల్లో కనీసం
ఏదైనా జబ్బు వస్తే పెన్షన్ ఇండిషన్ పనికొచ్చేది. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రేషన్ దగ్గరికి వెళ్ళకుండా వారి భార్యతో సుఖంగా సంసారం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కరికి పేరున పాదాలు చేసుకుంటూ ఈ మనం చేస్తాం. ఆయన ప్రతి ఒక్కరూ చక్కటి మీ భార్యతో సంసారం చేసుకోండి. ఇదే నా విజ్ఞప్తి. అట్లా విష్ణు పాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసానమాం కోటి కార్యదర్శి బ్రహ్మంగా రెడీ చూడండి. రైట్, ఓకే. ఇతను 3005 నాటకాలు వేసేవాడు. నాకు ఇష్టం లేనప్పుడు దీనికి కళాకారుల సన్మానం చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కనుక శ్రీ శారదా ఆర్ట్స్ అసోసియేషన్ అంటే ఆడపిల్లల శాల కప్పడం మా అవసరం లేదు. కీర్తిశ్వరుడు ఆడపల్లి గారు మా గురువు గారు. పూలదండ కూడా ఆయనకి ఇష్టం లేదు, కానీ నాకు పూలదండ ఇష్టం. సరస్వతిని ఆహ్వానించాలంటే పూలదండ వచ్చాను. ఎంత కాస్ట్లీ అయినా గురుగారు ప్రోగ్రాం చేయండి అని అమ్మాయి. అమ్మతోడు అమ్మాయి చాలా పేదమ్మాయి, నాకంటే కూడా పేదమ్మాయి. చేస్తానమ్మ, కంగారు పడకని అర్ధరాత్రి పూట మిమ్మల్ని అడిగి వేదికకి వచ్చి అలాంటి జగయ్య గారికి సభాముఖంగా మనస్ఫూర్తి హృదయ పుష్పాంజలి ఇదే చేసి సత్కారం కొడుతుంది. సోమమ్మ గారు, నాగేశ్వరరావు గారు చాలా బాగా చేశారు. వేసేది మీ గురుగారు. తర్వాత డప్పు అయితే అవి చెప్తున్నాడు కదమ్మా, నేర్చుకో. చూపించేది తెలియదు. సరే అడిగాడు ఆయన మీ గురుగారు అన్నారు కదా, అందుకే అడిగాను. ఓకేనా? బ్రహ్మ అన్నయ్య గారు మ్యూజిక్ డైరెక్టరు. అన్నయ్య ఎన్నో అవార్డులు, నంది అవార్డులు, గరుడ ఇలా తీసుకున్నారు. ఆయనతో నేను చాలా నాటకాలు ఎన్నో ఆడాను. అన్నయ్య దీవెనలు నాకు కావాలి. నీ ప్రేమ ఎక్కడ ఎక్కుతావు చూడు వచ్చిపోతున్నావు. శాస్త్రి గారండి, ఆ కార్యక్రమానికి మాకు ఆర్థికంగా సహకరిస్తున్న మా డాక్టర్ పులిగడ్డ ఇరువురు కూడా పాదాలు చాలా ఆర్థికంగా సాయం చేశారు. మీరు నాటక రంగంతో ఏమాత్రం సంబంధం. విష్ణు పాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసానమాం శరణ్యేదేవి నారాయణ హరి ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇతః నిగమో భవతి శతమిది శత దీర్ఘమాయు వర్ధమేన వర్ధయంతి శతమేనైవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు అస్య యజమానస్య మనోవాంఛ ఫలసిద్ధిరస్తు శుభం భూయాత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. కళాకారుడు దాతా పురస్తాసు సత్యనారాయణ గారి కుటుంబం ఆచార్యాన్ని వర్ధింతాన్ని కోరుకుంటూ మైథిలి గారికి ప్రతి ఒక్కరికి పేరున అందరికీ హృదయ పుష్పాన్ని సమర్పించుకుంటూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం చేసిన మా బాల్యమిత్రుడు మెకానిక్ 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చాడు. తీసి పెట్టాను. నాగేంద్ర హారాయ తిలోత్తమాయ లక్ష్మీనారాయ మహేశ్వరాయ నిత్యాయ సిద్ధాయ వినమ్రాయ తస్మై నకారాయ నమ శివాయ మందాగ్ని శివచంద్ర చర్చితాయ నందీశ్వర ప్రమదాన మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూ తస్మై మకారాయ నమ శివాయ శివాయ గౌరీ వదనానంద సూర్యాయ దక్షాద నాశకాయ శ్రీ నీలకంఠాయ వషధ్వజాయ తస్మై శిఖాయ నమ శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాద మునీశ్వర దేవార్శకరాయ చందార్క వైశ్వానలోచన తస్మై వకారాయ నమ శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకస్తాయ సనాతనాయ సిద్ధివేదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమ శివాయ పంచాక్షమిదం పుణ్యం యహపటే శివసన్నిధో శివలోక మమాప్ను శివ శోభతి హర మహాదేవ శుంభో శంకర హర మహాదేవ శుంభో శంకర శివాయ విష్ణురూపాయ శివరూపాయ ఇష్టమే శివశివదేవ విష్ణు విష్ణు శుభం భూయాత్. మా 16వ వార్షికోత్సవం నన్ను వ్యాఖ్యాతగా, నటుడిగా, ముఖ్య అతిథిగా పిలిచిన శ్రీమతి జి మణిప్రియ గారికి కనకపూడి గోత్రం ఐరారోగ్య సంతు అస్య యజమానస్య మనోవాంఛ శుభం భూయాత్. అఖండ ధన కనక వస్తువులు సంప్రాప్తిస్తూ తదాస్తు.